పఠాన్కోట్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. ఐజీ ర్యాంక్లో ఉన్న అధికారి నేతృత్వంలో 20 మంది సభ్యుల బృందం పఠాన్కోట్ చేరుకుంది. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటికే 3 కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ 6 ఉగ్రవాదుల ఫోటోలు, వారి పేర్ల ఆధారంగా కూపీలాగుతోంది. దాడికి సూత్రధారులు ఎవరనే అంశంపైన దృష్టి సారించిన ఎన్ఐఏ కుట్రకోణంపై కూడా దృష్టి పెట్టింది. అసలు ఉగ్రవాదులు భారత సైనిక దుస్తుల్లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ వరకు ఎలా రాగలిగారు, వైమానిక స్థావరం లోపలికి సంబంధించిన వివరాలు ఉగ్రవాదులకు ఎలా తెలిసాయి, మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది, ఎయిర్ బేస్ లోపల నుంచి ఉగ్రవాదులకు ఎవరైనా సహకారం అందించారా, ఈ కోణాల్లో ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు గురుదాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ పై దాడి, ఆయన కారు అపహరణ ఉదంతాన్ని కూడా ఎన్ఐఏ సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్పీ కారుపై ఉగ్రవాదుల దాడి వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఎస్పీని కూడా ఎన్ఐఏ అధికారులు విచారించవచ్చని సమాచారం. పఠాన్కోట్ ఉగ్రదాడి ఉదంతంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న అంశం ఒక్కటే. అదే గురుదాస్పూర్ ఎస్పీ సల్విందర్ సింగ్ వ్యవహారం. వైమానిక స్థావరంపై దాడికి ముందు టెర్రరిస్టులు ఎస్పీ సల్విందర్ సింగ్ పై దాడి చేశారు. ఉగ్రవాదులు తనను కొట్టి తన వాహనాన్ని ఎత్తుకుపోయారని ఎస్పీ తెలిపారు. తాను ఎలాగోలా తప్పించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. అయితే ఈ ఉదంతంలో ఎస్పీ చెబుతున్న మాటలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఎస్పీ వాహనాన్ని ఎత్తుకుపోతే పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? అలాగే ఎస్పీ వాహనం అపహరణకు గురైందని ముందే తెలిసినప్పుడు బ్లూ బీకన్ కారు వస్తే పట్టుకోవాల్సిన పోలీసులు ఆ పని ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అలాగే ఎస్పీ చెబుతున్న మాటల్లో కూడా పొంతన లేకపోవడం సందేహాలను పెంచుతోంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ కార్యక్రమానికి ఎస్పీ వెళ్లడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ మాత్రం ఉగ్రవాదులను తనను పోలీస్ అధికారి అనుకోలేదని, అందుకే తాను చంపకుండా వదిలిపెట్టారని చెబుతున్నారు. जो एकदम ही मेरी गाड़ी पे आ गए, फटाफट बोलते पीछे हटो, और जोर से उन्होंने हाथ लाइट के ऊपर लगाया और मैंने बंद कर दिया, लाइट हमारे धकेल के पीछे कर दिया। मैं तो वैसे ही मेरे ख्याल कोई नाका है, एकदम मैं नहीं चला रहा था, वो राजेश वर्मा चला रहा था गाड़ी। जब उन्होंने गाड़ी रोकी एकदम ही जो ऐसे एकदम मुझे पता चल गया कि ये टेररिस्ट हैं, जिन्होंने जैकेट पहनी हुई थी मिलिट्री की, वो शार्ट थी उनके पास, वो काफी लेस थे वो उसके पास। पूछा, उसे धकेल के हमारे पीछे कर दिया, हमें बिल्कुल बाजू पीछे करके और नीचे वो सीट के जो पैर की जगह होती है उधर उसको नीचे रख दिया, हमारा मुंह ऊपर किसी को देखने नहीं दिया। जैकर ऊपर देखोगे तो गोली लगा देंगे आपको। ఎస్పీ సల్విందర్ చెప్పిన మాటల్లో అనుమానం తలెత్తేలా చెబుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు తన వాహనాన్ని అడ్డగించి దాడి చేసింది ఎంతమంది అన్నది సల్విందర్ చెప్పలేకపోయారు. తనపై దాడి జరిగిన సమయంలో పూర్తిగా చీకటిగా ఉందని, ఎంతమంది దాడి చేసిందన్నది చూడలేదని సల్విందర్ చెప్పుకొచ్చారు. దాడి చేసి వాహనాన్ని లాక్కెళ్లారని తొలుత చెప్పిన ఎస్పీ ఆ తర్వాత మరో కొత్త విషయాన్ని చెప్పారు. తాను ఎస్పీని తెలియడంతో తనపై దాడి చేసేందుకు మరోసారి వెనక్కి వచ్చారని, అయితే త్రుటిలో తప్పించుకున్నానని అన్నారు. తనపై ఆరోపణలు రావడంతో తీవ్రంగా స్పందించిన సల్విందర్ తాను బతికుండడమే నేరమా అంటూ మీడియాను ప్రశ్నించారు. నేను చేసింది తప్పని తేలితే ఉరి తీయాలంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేవుణ్ణి పూర్తిగా నమ్ముతానని, దేశాన్ని కూడా అంతే గౌరవిస్తానని అన్నారు.